కపుల్ మీ దగ్గరికి వచ్చారు. ప్రాబ్లమ్ ఏంటో తెలీదు. బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు సో ఏ టెస్ట్‌ని ఫస్ట్‌గా ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు అని మా దగ్గర వచ్చారు అనుకోండి. అంటే ఆల్రెడీ టెస్ట్‌లు అయ్యి ఉంటాయి వాళ్ళకి. అప్పుడే వాళ్ళు ధైర్యంగా నాకేం ప్రాబ్లం లేదు. మీరు ఏమై ఉండొచ్చు చెప్పండి. మాకు అర్థం కావట్లేదు అని. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళకి అయిపోయి ఉంటాయి. వాటిల్లో స్కాన్ అయిపోయి ఉంటుంది లేడీకి. స్కాన్‌లో గర్భసంచి, అండాశయాలు మాత్రం కనపడతాయి. వాటి గురించి చెప్పుంటారు. ఎగ్ నంబర్స్ బాగున్నాయమ్మా, గర్భసంచి బానే ఉంది అని చెప్పేస్తాం. సెకండ్ వచ్చేసి ట్యూబ్స్ కనపడవు కాబట్టి స్కాన్లో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసి చూసుకుంటాం. ప్రాబబ్లీ వాళ్ళకి ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. థర్డ్ హస్బెండ్ ది సెమెన్ అనాలిసిస్, వీర్య కణాల పరీక్ష, అది కూడా బాగానే ఉండొచ్చు. సో ఈ 3 బాగున్నాయి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో వీళ్ళనే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఏమి అంత రేర్ కాదు. వచ్చే కపుల్స్ కనిపిస్తుంది మాకు అన్ని బాగానే ఉన్నాయండి, మాకు ఎందుకో కావట్లేదు అని. బట్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చాలా కామన్ అండి. ఓపీలో నియర్లీ 30-40% కేసెస్ ఇలానే ఉంటాయి. ఓకే, ఎన్నో టెస్టులు ఇప్పుడు వచ్చాయి. ఇంకా స్పర్మ్ అనాలిసిస్ కాకుండా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఉంది, ఇంకేదో ఉన్నాయి. ఎంత అడ్వాన్స్డ్ టెస్ట్ చేసినా కూడా 30-40% కపుల్స్లో ప్రాబ్లం ఇది అని తెలుసుకోలేకపోతున్నాం, పిన్ పాయింట్ చేయలేకపోతున్నాం. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. నువ్వు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్న వెంటనే వాళ్ళు డిసైడ్ అవుతారు ఏం ప్రాబ్లం లేదు అని. కానీ అలా కాదు, నిజానికి ఉంది ప్రాబ్లము, మనకు దొరకట్లేదు అదంతే ఉన్న టెస్ట్లతో. సో అవి ఏమేం దొరకవు. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి, మనం స్కాన్లో నంబర్స్ చూడగలం కానీ వాటి క్వాలిటీ మనం చూడలేం. ఏజ్ ఒక్కటే ప్రెడిక్టర్. సెకండ్ వచ్చేసి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయో చూస్తున్నాం కానీ ట్యూబ్ లోపల ఒక సన్న లైనింగ్ ఉంటుంది, అది ఎవరు చూడలేరు. లాస్ట్ వచ్చేసి యూట్రస్లో కూడా లైనింగ్ పొర మందం ఎట్లా ఉంది, ప్యాటర్న్ ఎట్లా ఉందని చెప్తాం కానీ దాంట్లో లైన్ చేసే సెల్స్లో జీన్స్ ఎట్లా ఉన్నాయి, తయారైన ఎంబ్రియోతో ఒక డైలాగ్ ఉంటుంది, అది మంచిగా సక్సెస్ఫుల్ అయితేనే ఎంబ్రియో అతుక్కుంటుంది. సో ఇలాంటి స్మాల్ థింగ్స్ ఇప్పుడు కూడా ఐ థింక్ దే ఆర్ లైక్ గాడ్స్ క్రియేషన్. ఇంకా పూర్తిగా హ్యూమన్ మైండ్ కుడ్ నాట్ డిసైఫర్. సో అందుకనే సక్సెస్ రేట్స్ 100% అని ఎవ్వరూ చెప్పలేరు ఆన్ ఎర్త్. ఎవరన్నా అడగండి, ఏ ట్రీట్మెంట్ అన్నా చేయండి, ఐవీఎఫ్ చేయండి, ఎంబ్రియోన్ టెస్ట్ చేసి పెట్టుకోండి, ఇంకేదన్నా టెస్టులు చేసి పెట్టుకోండి, బట్ 100% లాంటి మాట ఉండదు. ఎందుకంటే సర్టన్ థింగ్స్ ఆర్ దేర్, మనకి ఇంకా తెలియదు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో కూడా ఆ సీక్రెట్ ఫ్యాక్టర్స్ మైట్ బి ఎట్ ప్లే. వాటి వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. నథింగ్ టు వరీ. ముందుగా మేము రీఅష్యూరెన్స్ ఇస్తాం ఈ కపుల్స్కి. వాట్ ఈస్ ద నైస్ పార్ట్ అంటే అప్పుడు ఏమనిపిస్తుంది, ఇంక వీళ్ళకే ఏం గుర్తుపట్టలేకపోతున్నారు ప్రాబ్లం, ఇంకా నాకు ట్రీట్మెంట్ ఏం ఇస్తారు, ఇంకా కాదు అని డిసైడ్ అవుతారు. బట్ ద బ్యూటీ, ద నైస్ పార్ట్ ఇస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎప్పటికైనా పాసిబిలిటీ ఉంటుంది. ఎవరు డినై చేయలేరు. 18-20 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ తర్వాత కూడా కొంతమంది న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంటాయి. సో దే ఆర్ లైక్ దట్ అన్ఎక్స్ప్లెయిన్. ఎందుకో ఎన్ని ఏళ్ళు కాలేదు బట్ సడన్లీ అయింది. బట్ అదర్వైజ్ చెప్తాం, ట్రీట్మెంట్ టాబ్లెట్స్ తో ట్రై చేస్తాం, చిన్న ట్రీట్మెంట్ కాలే అంటే కొంచెం స్టార్ట్ చేయరా అలాంటి కపుల్? నాట్ నెసెసర్లీ. ఫస్ట్ టాబ్లెట్స్ ట్రై చేస్తాం. దేర్ ఆర్ డిఫరెంట్ సొసైటీస్ వరల్డ్ లో. అంటే ఈ సొసైటీస్ ఏం చేశారు అంటే ఎన్నో ఇయర్స్గా కపుల్స్ ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళని స్టడీ చేసి గైడ్ లైన్స్ తయారు చేశారు ఫర్ బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ వన్. సో ఒక నైస్ గైడ్ లైన్స్ అని ఒకటి ఉన్నాయి. సో ఈ నైస్ గైడ్ లైన్స్ ఏమంటాయంటే 2 years న్యాచురల్గా ట్రై చేయండి. ఈ 3 టెస్ట్లు బాగుంటే 2 years వరకు న్యాచురల్ గా ట్రై చేయండి. అసలు ట్రీట్మెంట్ కూడా ఏం తీసుకోవద్దు, ఫర్టిలిటీ సెంటర్కే వెళ్ళొద్దు. 2 years తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళిపోండి. అది నైస్ గైడ్ లైన్స్ చెప్తుంది. బట్ దెన్ వీ హ్యావ్ మళ్ళీ యూరోపియన్ గైడ్ లైన్స్, అమెరికన్ గైడ్ లైన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే లేదు, ముందు 5-6 సార్లు టాబ్లెట్లతో ట్రై చేయండి ఓవ్యులేషన్ ఇండక్షన్, కాలేదంటే ఒక 2-3 సార్లు ఐయుఐ ట్రై చేయండి, అవి కూడా కాలేదంటే దెన్ యూ గో టు ఐవీఎఫ్. సో అట్లా హార్డ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు ఖచ్చితంగా ఇలానే చేయాలని. సో సంబడి ఒక ఫర్టిలిటీ సెంటర్ లో ప్రెగ్నెన్సీ రాలేదు, 3 years అయింది, అంతా బానే ఉంది, ఐవీఎఫ్ చెప్పొచ్చు, తప్పేం లేదు. ఏంటి అంటే మనం అన్ని ఫ్యాక్టర్స్ ఆలోచించి మాట్లాడతాం వాళ్ళతో. ఇది ట్రీట్మెంట్ అన్నది ఇప్పుడు ఈ మంత్ చేయకపోతే ఏం కాదు కదా, పర్లేదు నెక్స్ట్ మంత్ చేయొచ్చు, కానీ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. వాళ్ళకి ఎంత మ్యారేజ్ ఎంత టైం అవుతుంది, ఏజ్ ఏంటి కపుల్ది, వాళ్ళకి సోషల్ ప్రెషర్ ఎంత ఫీల్ అవుతున్నారు, లేదా కెరియర్ వైజ్ ఉంటాయి. చాలా మంది హస్బెండ్స్ అబ్రాడ్ వర్క్ చేస్తుంటారు, వైఫ్స్ ఏమో ఇక్కడ ఉంటారు, 1 month వచ్చి పోతా ఉంటారు వాళ్ళు, మళ్ళీ 1 year కి రిటర్న్ రారు. సో వాళ్ళ పర్సనల్ ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ప్రొఫైల్ బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ని డాక్టర్ తో మాట్లాడుకొని వాళ్ళకి సూటబుల్ చేసుకుంటూ ఉంటారు.